హాయ్, నేను మీ సుజాత. వెల్కమ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇది ప్రొద్దుటే అండి. చక్కగా చూడండి, పువ్వులు ఇప్పుడే ఏడుతూ ఉన్నాయి. ఇది మల్లె పువ్వు. అసలు ఆ పువ్వు విచ్చుకోవటం అనేది భలే ఉంటుంది కదా. మందార ఇంకొంచెం అయితే విడాల్సి ఉంది. ఇవాళ అయితే సండే వ్లాగ్ అండి ఇది. సండే రోజు కొంచెం స్నాక్స్ చేశాను, అలాగే కర్రీ చేశాను. ఇంకా వచ్చేసి కొంచెం చిన్న చిన్న వర్క్స్ ఉంటాయి కదా ఇంట్లో, అవన్నీ చేశాను. ఇడ్లీ పిండి అయితే లాస్ట్ 1 వీక్ నుంచి వేయలేదు కదా, అందుకని ఇడ్లీ పిండి అది అంతా కూడా వేసుకున్నాను. ఇది చూడండి ఎంత ముద్ద వస్తున్నాయో. నాకు టైం ఉంటే పూజకి దీనికి మధ్యలో టైం ఉంటే ఇట్లాగైతే ఈ పువ్వుల్ని చూస్తూ ఉంటానండి. ఎందుకంటే అది భలే ఉంటుంది. ప్రకృతి ప్రసాదించిన వరాల్లో ఇది ఒక మంచి ఇదన్నమాట. ఆస్వాదించాలి మనం. ఈ పువ్వులు అయితే ఏదో బెల్లలాగా, అంటే గుళ్ళో గంట ఉంటుంది కదా, గంటలాగా భలే బాగుంటాయి అసలు. చాలా అందులో లోపల వైట్ కలర్ ఉండి అసలు చూడటానికి ఏదో నాకు అసలు ఏదో మెస్మరైజింగ్లో అనిపిస్తుంది వాటిని చూస్తుంటే. ఇదైతే శనగపిండి ఒక కేజీ తీసుకున్నానండి. శనగపిండి ఏంటి అనుకుంటున్నారా? అది తీసేసుకుని జల్లించేసుకోండి. ఇది మీరు ఎవరు నాకు తెలిసినంత వరకు అయితే చేసి ఉండరేమో మ్యాక్సిమం. నేనైతే ఇది కార్న్ ఫ్లోర్తో చేస్తాను. ఆయిల్ అయిపోయింది, కొత్త ఆయిల్ డబ్బా అయితే తీసాను. ఎవరైనా ఇలా ఆయిల్ టిన్ 15 లీటర్లు తెచ్చుకుంటే కనుక దానికి ఆపోజిట్లో అయితే ఒక హోల్ అనేది పెట్టుకోండి. అప్పుడు మనకి తీసుకునేటప్పుడు నూనె అనేది బుడగబడకోకుండా వస్తుంది అన్నమాట. నేను 1.5 కేజీ నూనె తీసుకున్నా. ఎప్పుడో సంక్రాంతికి తీయాల్సిన డబ్బా ఇప్పుడు తీసాను, బట్ నాట్ బ్యాడ్. ఇదిగోండి నూనె వేరే దాంట్లో పాత్రలోకి అయితే తీసుకున్నాను. అలాగే పిండి జల్లించేసుకోవాలి. ఇక్కడైతే ఇదిగో పిండి రెడీ చేసి దాంట్లో కొంచెం అంత అయితే వరిపిండి వేసాను, కొంచెం అంత కార్న్ ఫ్లోర్ వేసాను. అవి నాకు కొలత తెలుసు కాబట్టి ఆ ప్రకారం వేసుకుంటా. ఇదేమి నేనేమి కుకింగ్ కాదు కాబట్టి నేను అంత పర్టికులర్ డీటెయిల్స్ అయితే ఇవ్వట్లేదండి. ఏంటి గ్యాస్ మీద చేస్తున్నారు, పొయ్యి అన్నారు కదా అన్నారా? ఏదో సామెత ఉంది చూసారా, ఇళ్ళలగ్గానే పండగ కాదని పొయ్యి వేయంగానే పండగ కాదంటండి. దాన్ని పేడతో అలకాలంట, ముగ్గు పెట్టాలంట, మంచి రోజు చూసి అయితే పొయ్యి అంటించాలంట. అందుకనైతే అది బ్రేక్ పడి ఇదిగో మళ్ళీ గ్యాస్ మీద అయితే వంట చేస్తున్నాను. ఇలా అల్లం పచ్చిమిరపకాయ అయితే మిక్సీ పట్టేసుకున్నాను. చక్కగా మెత్తగా మిక్సీ పట్టేసేసుకుని ఈ మనం తీసుకున్నటువంటి పిండి ఉంది కదా, పిండిలో వేసుకోండి సరిపడా. అలాగే దీనికి కావాల్సిన వాళ్ళు వెన్నపూసలో ఉంటే వేసుకోండి. నేనైతే ఏమి వేయట్లేదు. నాకు అంటే ఇంట్లో అవైలబిలిటీ ఉంటే వేసుకోండి, అవైలబిలిటీ లేనప్పుడు ఏం చేయలేం కదా. అందుకనైతే ఇలాగ నీళ్ళు పోసేసి అయితే పిండి కలిపేసుకుంటున్నా. చన్నీళ్ళతోనే కలుపుకోవాలండి, ఇది వేడి నీళ్ళు కాదు. కార్న్ఫ్లోర్ వేస్తాం కదా, మనకి బాగానే ఉంటాయి. ట్రై చేయండి, టేస్టీగా కూడా ఉంటాయి, పిల్లలు బాగా ఇష్టపడతారు. మినిమం ఒక 10 or 15 days ఈజీగా ఫ్రెష్నెస్ కోల్పోకుండా ఉంటాయి, అంత బాగుంటాయి. ఇక్కడ మాకు చాలా ఫేమస్, ఒక చోట అమ్ముతారు. అంటే అది ఎలా చెప్పాలి, పెద్ద షాప్ అని చెప్పను, అలా అని చిన్న షాప్ అని చెప్పను. బిజినెస్ అయితే బాగా జరుగుద్ది, కానీ వాళ్ళ దగ్గర ఇది ఫేమస్. ఓకేనా? అందుకే అక్కడ కొనుక్కునేది ఏదో మనమే చేసుకుంటే పోలా అని. ఏంటనంటే మా హబ్బీ ఎవరో చెప్పారు, వాళ్ళు మొక్కజొన్న పిండి వేస్తారు, అందుకే అంత టేస్ట్ వస్తుందని. జస్ట్ పిల్లలు ఇంకొంచెం చిన్నపిల్లలు అప్పుడు ట్రై చేస్తే చాలా బాగా వచ్చినాయి. అప్పటి నుంచి అయితే నేను ఇది ట్రై చేస్తూనే ఉంటాను. ఇలాగా గిద్దలో ఒత్తేసుకోండి. నేనైతే ఈ గన్ను తీసుకుంటానండి, ఎందుకంటే ఇది నేను చిన్నప్పుడు బాగా సైకిల్ తొక్కేదాన్ని. నాకు దాంతో బ్రేకులు వేయడం అవి బాగా తెలుసు కాబట్టి నాకు ఇది ఎందుకో చాలా బాగుంటుంది, ఫెసిలిటీగా అనిపిస్తుంది. అందుకనైతే నేను ఈ గన్ అనేది కొనుక్కున్నాను. మీకు కూడా నచ్చితే తీసుకోండి, లేకపోతే లేదు, అది ఎవరిష్టం వాళ్ళది అనుకోండి. కానీ నాకు ఈ చక్రాలు ఒత్తుకునేది ఈ గన్ను నాకు బాగా నచ్చుతుంది. మనకి తేలిగ్గా అయిపోతుంది, అంటే అది కూడా అలవాటు ఉండాలి. బాగా సైకిల్ తొక్కేదాన్ని. ఎలా దొక్కేదాన్ని అంటే చక్కగా చేతులు వదిలేసి నడి రోడ్డు మీద మన ఇష్టారాజ్యంగా వెళ్ళిపోయి, ఒకవేళ ట్రాఫిక్ వచ్చినా మ్యాక్సిమం ఆ ట్రాఫిక్ని తప్పించుకుంటా. అంటే దాన్ని అల్లరి పిల్ల అంటారా లేకపోతే రౌడీ పిల్ల అంటారా, అది మీ ఇష్టం అనుకోండి, నాకు సంబంధం లేదు. నేను మా నాన్న దగ్గర ఉన్నప్పుడు
నిజంగానే బొంగ పిల్లోళ్ళ పెరిగాను నాకు. సో అందుకని సైకిల్ తొక్కడం అనేది బాగా తెలుసు. ఎంత దూరమైనా అప్పుడు సైకిళ్ళే కదా, చక్కగా అలాగ మా నాన్నతో పాటు సైకిల్ మీద వెళ్ళేదాన్ని, వ్యవసాయం పనులకి వెళ్ళిపోయేదాన్ని. భలే ఉండేది. చైల్డ్హుడ్కి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతే బాగుండు. బిలో 10 ఇయర్స్ వరకే నాకు ఇష్టం అండి. ఆఫ్టర్ 10 ఇయర్స్ నాకు నచ్చదు. ఇదిగోండి ఇలా అయితే ఒత్తేసుకోండి. ఈ చెక్కిడాలు స్పెషల్ ఏంటి అంటే కాడలు అనేది పెద్దగా వస్తాయి అన్నమాట. లావుగాను ఉంటాయి, పెద్దగా కూడా వస్తాయి. చక్కగా 4 కాడలు తీసుకుని తింటే చాలు, కడుపు నిండిపోతుంది, అంత బాగుంటుంది. అందులో మొక్కజొన్న పిండి కదా, ఇంకా రుచిగా ఉంటుంది. ట్రై చేయండి. అలాగే సన్నకారపూస కూడా ఒత్తుకోవచ్చు ఇదే పిండితోటి, సన్నగిద్దలో వేసి. బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా రుచిగా ఉంటుంది. మనం బజార్లో కొనాలంటే చాలా అవుతుంది కదా, ఇది తేలిగ్గాను అయిపోతుంది, ఒకళ్ళే కూర్చుని కూడా వండేసుకోవచ్చు. నేనైతే ఈ చుట్టల్ని కొంచెం అంతా పొడి అయితే చేసుకుంటాను, ఎందుకంటే చుట్టల బలాన తినలేం కదా, అలాగే పిల్లలకు కూడా ఇవ్వలేం కదా. అందుకని చెప్పేసి ఇలాగా చక్క విడివిడిగా తీసుకుని ముక్కల కింద చేసి అయితే డబ్బాలో పెట్టుకుని, ఇదిగోండి మనకు ఒక 10 కేజీలు డబ్బాలోకి అయితే వచ్చేసినాయి. కానీ అవి 10 కేజీలు కాదు, జస్ట్ 1 కేజీ శనగపిండి అంతే. ఇగో చూడండి ఎంతో టేస్టీ ఏ కార్న్ మురుకులు కార్న్ మురుకులు కాదు, మొక్కజొన్న చెక్కిడాలు అనుకోండి. ఇక్కడైతే బొబ్బర్లు నానబెట్టి ఉడకబెట్టుకుని తాలింపు వేసాను. అలాగే ఇవాళ చికెన్ కర్రీ వండుతున్నాను. చికెన్ అంటే మామూలు చికెన్ తింటున్నారా అని అడగొద్దు, నాటుకోడి అండి ఇది. నాటుకోడి కర్రీ వండుతున్నాను. ఇది ఎలా ఉంటుందండి, ఇది చక్కగా భలే రుచిగా వచ్చిందండి. ఫైనల్గా అయితే చాలా టేస్టీగా వచ్చింది. ట్రై చేయొచ్చు. నాటుకోడి అంటేనే బాగా రుచికరంగా ఉంటుంది కదా. ఇక్కడ పప్పు అయితే నానబెట్టాను. 4 గంటలు నానబెట్టిన తర్వాత మిక్సీ పట్టుకుంటున్నాను. రవ్వ నానబెట్టి దీంట్లో ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ వేస్తానండి, అందుకే నేను కూడా ఇడ్లీ తింటాను మొదలుపెట్టా. లేకపోతే అంతకుముందు నాకు అసలు ఇడ్లీ నచ్చేది కాదు. స్పెషల్ ఇంగ్రీడియంట్స్ నా ఓన్గా అయితే నేర్చుకుని వేసుకుంటున్నాను. దాంతో అయితే ఇడ్లీ భలే టేస్టీగా వస్తున్నాయి. అంతకుముందు రవ్వ అది అని చిరాకు పడే నేను 4 ఇడ్లీ ఈజీగా తింటున్నాను, అంత బాగా చేసుకోగలుగుతున్నాను. ఇదిగోండి చక్కగా నీరు అనేది వచ్చేసింది కూరలోది. ఇప్పుడు మనమైతే కొంచెం ఒక 1/2 లీటర్ నీళ్ళు పోసుకున్నాం. ఇది 1/2 కేజీ కదా చికెన్. నాటుకోడి అంటే ఎక్కువ నీళ్ళు పడతాయి, ఎక్కువ టైం ఉడకబెట్టాలి అని చెప్తారు కదా, బట్ ఇదైతే చాలా బాగా ఇచ్చారు. అసలు కూర చాలా ఫాస్ట్గా కుక్ అయిపోయింది. నేనైతే 1/2 కిలోకి 3 స్పూన్స్ ఆఫ్ కారం అయితే వేసుకుంటున్నా. ఎందుకండి అంటారేమో, ఇది నాటుకోడి, ఉప్పు కారాలు గట్టిగా దానికి తగ్గట్టు పడకపోతే టేస్ట్ అనేది రాదు కదా, అందుకనండి. ఇదిగోండి ఇక్కడ గరం మసాలా వేసేసాను, ఇంకా దగ్గర పడిపోయింది. గరం మసాలా వేసాక కూడా ఒక 5-6 నిమిషాలు ఉడకబెట్టుకుంటాను. ఇంకోండి చూసారా మంచి కలర్ వచ్చిందా, ఇలా వస్తుంది అనమాట. చక్క వేడిగా అన్నం అయితే వండుకున్నాను. దాంట్లో కూర వేసుకుని తింటే ఉంది చూడండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పడి మంచి టేస్టీగా వచ్చిందండి. ట్రై చేయండి.